దేవుడు మనిషికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు చేయమని కదా, ఓడని కట్టమన్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది? సరే 120, 100 అనుకోండి. కట్టాడా లేదా? జాబ్ కాదు అది, ఇట్స్ ఎ ప్రాజెక్ట్. దేవుడు ఒక పనిని ఏర్పాటు చేసుకున్న వారినే రమ్మన్నాడు బయటకు. అబ్రహాం వచ్చాడా లేదా? వచ్చాడు. వెంటనే అయ్యా ప్రభు ఓకే నాయన వచ్చేస్తాను. మా తాతయ్యలను కూడా దేవుడు పిలిచాడు కదా, ఎక్కడో మిలిటరీలో ఉంటే వచ్చిన తర్వాత ఎత్తుకున్న కాడెత్తుకో అన్నాడు. కాడెత్తుకో ఇద్దరు, మా అమ్మమ్మ మా తాత ఇద్దరు కాడెత్తుకోవాలి. వాళ్ళ తర్వాత పిల్లలు, తర్వాత మేము, మా పిల్లలందరూ కూడా అదే కాడిని మోస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏర్పరచబడిన కుటుంబంలోంచే అద్భుతమైనటువంటి క్రియలు జరుగుతాయి, అద్భుతమైనటువంటి విషయాలు, మహోన్నతుని కోసమైన ఈ లోకంలో పనిని మనం చూడగలం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, కొన్ని విషయాలు కొన్ని బాధగా ఉండొచ్చు, కొన్ని కష్టంగా ఉండొచ్చు కదండి. దేవుడు సపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ కావాలా. నెహెమ్యా ఏం చేస్తాడు చెప్పండమ్మా? యెరూషలేము గోడలను కదా ఎన్ని రోజులు కట్టాడు? 52 రోజులు కట్టేశాడు. హల్లెలూయా. మోషే ఏం చేస్తాడు? ప్రత్యక్షతలను కదా, ఈ యొక్క పర్ణశాలను, తర్వాత ప్రత్యక్ష గుడారాలను కట్టాడు కదా. యెరూషలేము దేవాలయం కట్టించాడు. ఎవరి చేత కట్టించాడు చెప్పండమ్మా? సొలొమోను చేత ఆయన కట్టించాడు. ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట దేవుడు మనుషుల చేత ఏర్పాటు చేసుకుంటాడు. అందుకనే దేవుడు వాళ్ళందరినీ కూడా సపరేట్ చేశాడు. నోవాహును సపరేట్ కుటుంబంలో సపరేట్ చేశాడు. అబ్రహాముని కుటుంబంలోంచి సపరేట్ చేశాడు. తర్వాత నెహెమ్యా కూడా కదమ్మా సపరేట్ చేపట్టడానికి నువ్వు ఏం కావాలంటే ఆపరేషన్ కావాలి. ఆపరేషన్ చేయడానికి ఏం కావాలంటే వాక్య ఖడ్గం కావాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలా గమనించండి. దేవుడు మనను ఎందుకు, అదొక ప్రాజెక్ట్, అది పని కాదు, ఒక ప్రాజెక్ట్. దేవుని ఒక మిషన్ ఇచ్చాడు, అది నువ్వు చేత్తో పట్టుకొని వెళ్ళిపోవాలా. ఇంకా నీవు ఇంట్లో కూర్చొని ఉంటే జాగ్రత్త, నువ్వు సిద్ధంగా ఉంటే దేవునికి సమర్పించుకో.